మొత్తం క్లాస్ అయిపోయేంత వరకు అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఒక నంబర్ ఉంది, ఏదైనా ఒక నంబర్ తీసుకోండి, 1 2 3 4 డిజిటల్ సమ్. డిజిటల్ సమ్. ఈ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఈ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. సమ్ అంటే కూడడము. ఏవైతే నంబర్లో అంకెలు ఉన్నాయో వాటన్నిటినీ కూడండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. 10 అనేది 2 డిజిట్ నంబర్. మళ్ళీ కూడండి. డిజిటల్ సమ్ అంటే నంబర్లో ఎన్ని అంకెలున్నా కూడుకుంటూ వెళ్ళండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడుకుంటూ వెళ్ళండి. సార్, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకే ఎందుకు కూడుకుంటూ వెళ్ళాలి, మధ్యలో ఎందుకు ఆపకూడదు? దానికి ఒక కారణం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత చెప్తాను. 675. ఇంకో ఎగ్జాంపుల్ 675. 675. 6 + 7 13, 13 + 5 18, 18. 1 + 8 9, 1 + 8 9. డిజిటల్ సమ్ అంటే నంబర్లో ఏం అంకెలున్నా కూడుకుంటూ వెళ్ళండి. నంబర్లో ఏం అంకెలున్నా కానీ కూడుకుంటూ వెళ్ళండి. నంబర్లో ఏ అంకెలున్నా కానీ కూడుకుంటూ వెళ్ళండి. నౌ సార్, మరి డాట్ ఉంటే ఏం చేయాలి సార్? డాట్ ఉంటే ఏం చేయాలి? ఫ్రాక్షన్ ఉంటే ఏం చేయాలి? అట్లా మీకు చాలా డౌట్లు వస్తాయి. 1.352. డాట్ అనేది అంకె కాదు. డాట్ అనేది అంకె కాదు. 1.352. 1.352. ఏవైతే నంబర్లో డిజిట్స్ ఉన్నాయో ఓన్లీ మన అటెన్షన్ మొత్తము కూడా డిజిట్స్ పైన మాత్రమే ఉంటుంది. 1 + 3 ఎంత? 4, 4 + 5 ఎంత? 9, 9 + 2 ఎంత? 11, 11. డిజిటల్ సమ్ ఎంత? 2. డాట్ అనేది డిజిట్ కాదు. డాట్ అనేది డిజిట్ కాదు. డాట్ అనేది డిజిట్ కాదు. ఇంకో ఎగ్జాంపుల్ 2.32. 2.32. డాట్ అనేది డిజిట్ కాదు. ఫస్ట్ మనము కౌంటింగ్ నంబర్స్ చూసుకున్నాము, దాని తర్వాత డెసిమల్ నంబర్ చూద్దాము, దాని తర్వాత ఫ్రాక్షన్ చూద్దాము. 2.32. డాట్ అనేది డిజిట్ కాదు. ఏవైతే అంకెలు ఉన్నాయో వాటి అంకెలన్నిటినీ కూడుకుంటూ వెళ్ళండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు. 2 + 3 5, 5 + 2 7, 5 + 2 7. ఈ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్ ఒక టైపు. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్ ఒక టైపు. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ ఇంకో టైపు. 1.352 2.327. నౌ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే భిన్నము. పైన ఒక న్యూమరేటర్ ఉంటుంది, కింద ఒక డినామినేటర్ ఉంటుంది. పైన ఒక వాల్యూ ఉంటుంది, కింద ఒక వాల్యూ ఉంటుంది. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ కావచ్చు, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కావచ్చు. నౌ మన మొత్తం అటెన్షన్ అంతా కూడా డినామినేటర్ డిజిటల్ సమ్ మీదనే ఉంటుంది. డినామినేటర్ డిజిటల్ సమ్. డినామినేటర్ డిజిటల్ సమ్ మీదనే ఉంటుంది. డినామినేటర్ డిజిటల్ సమ్ మీదనే ఉంటుంది. ఒక ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్ బై డినామినేటర్, డినామినేటర్ డిజిటల్ సమ్ మీదనే ఉంటుంది. నా ఇక్కడ చూడండి సార్, డినామినేటర్ని నేను కూడితే సింగిల్ డిజిట్లు ఏమేమి వస్తాయి? 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. డినామినేటర్లో ఏ నంబర్లు తీసుకున్నా ఆ నంబర్లో ఉన్న అంకెలను కూడుకుంటూ వెళ్తే నాకు సింగిల్ డిజిట్ రావాలి. డిజిటల్ సమ్ అంటే సింగిల్ డిజిట్ సమ్ రావాలి. సింగిల్ డిజిట్ సమ్ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ సార్, చాలా జాగ్రత్తగా వినండి. డిజిటల్ సమ్ అంటే సింగిల్ డిజిట్ సమ్ కావాలి. డినామినేటర్లో ఏదన్నా నంబర్ చూడండి, ఏదన్నా నంబర్ చూడండి. నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే 1 నుంచి 9 వరకు వస్తాయి. నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే 1 నుంచి 9 వరకు వస్తుంది. 0 రాదు. 0 రాదు. అంకెలను కూడితే 0 ఎట్లా వస్తుంది? అంకె అంటే 0 కంటే ఎక్కువ. 1 + 2 + 3 అది 0 ఎట్లా వస్తుంది? రాదు. సో డినామినేటర్లో మీరు ఏ వాల్యూ తీసుకున్నా డిజిటల్ సమ్ 1 నుంచి 9 వస్తుంది. ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్ వేసుకున్నామో, భిన్నం వేసుకున్నామో, ఫ్రాక్షన్ ఎప్పుడైతే వేసుకున్నామో ఐడియా ఏంటంటే డినామినేటర్ డిజిటల్ సమ్ 1 చేయాలి.
ఐడియా ఏంటంటే డినామినేటర్ డిజిటల్ సమ్ ఒకటి చేయాలి. ఫ్రాక్షన్ లో ఏ వాల్యూ ఉన్నా డినామినేటర్ డిజిటల్ సమ్ ఒకటి చెయ్యాలి. డినామినేటర్ డిజిటల్ సమ్ ఒకటి చేయాలి. ఒకటి ఉందనుకోండి అదే ఉంటుంది. 2 ఉందనుకోండి డినామినేటర్ని మనం డిజిటల్ సమ్ ఒకటి చేయాలి. 2ని 5 తోటి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 2 5లు ఎంత? 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. ఎప్పుడైతే డినామినేటర్ డిజిటల్ సమ్ వచ్చిందో, ఎప్పుడైతే డినామినేటర్ డిజిటల్ సమ్ క్యూ గనక 2 వచ్చిందనుకోండి, క్యూ డిజిటల్ సమ్ 2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 5 తోటి మల్టిప్లై చేయండి. డిఎస్ అంటే డిజిటల్ సమ్. డినామినేటర్ లో ఏ నంబర్ ఉన్నా దాని డిజిటల్ సమ్ 2 వస్తే మనకు 1 కావాలి. 2 ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే 1 అవుతుంది? 2 1ల 2, 2 2ల 4, 2 3ల 6, 2 4ల 8, 2 5ల 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 2 5ల 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1 + 0 1. 1 + 0 1. డినామినేటర్ డిజిటల్ సమ్ 5. రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, 4 ఉందనుకోండి, 4ను ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు డినామినేటర్ డిజిటల్ సమ్ 1 వస్తుంది? 4 2ల 8, 4 3ల 12, 1 + 2 3, 4 4ల 16, 16 అంటే 7, 4 5ల 20, 20 అంటే 2, 4 6ల 24, 24 అంటే 6, 4 7ల 28, 4 7s are 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 2 + 8 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. అందుకే డినామినేటర్ ఎప్పుడైతే 4 వచ్చిందో, డినామినేటర్ ఎప్పుడైతే 4 వచ్చిందో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 7 తోటి చెయ్యండి. 7 తోటి చెయ్యండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఫస్ట్ థియరీ చెప్తున్నాను. 5 ఉందనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ 2 తోటి మల్టిప్లై చేయండి. 5 ఉందనుకోండి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2తో మల్టిప్లై చేయండి. 5 2 ఎంత? 10. డినామినేటర్ డిజిటల్ సమ్ 1 చెయ్యాలి. డినామినేటర్ డిజిటల్ సమ్ 1 చెయ్యాలి. అదే సెంట్రల్ ఐడియా. డినామినేటర్ డిజిటల్ సమ్ 1 చెయ్యాలి. 6 పక్కన పెడదాం. 4 ఉంటే 7, సో 7 ఉంటే 4, 4 ఉంటే 7, 7 ఉంటే 4, 7 4ల 28, 2 + 8 10. 8 డినామినేటర్ సంఖ్య గనక డిజిటల్ సమ్ 8 ఇచ్చింది అనుకోండి, దాన్ని 1 చెయ్యాలి. 8 ఏ మల్టిపుల్ అవుతే మనకు 1 అవుతుంది? 8 2ల 16, 16 అంటే 7, 8 3ల 24, 24 అంటే 2 + 4 6, 8 4ల 32 5, 8 5ల 40 అంటే 4, 8 8ల 64, 64 అంటే 6 + 4 10, 10 అంటే 1. సో 8 ఉంటే 8 తోటి మల్టిప్లై చేయాలి. 1 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 2 ఉంటే 5తో మల్టిప్లై చేయాలి. 4 ఉంటే 7తో మల్టిప్లై చేయాలి. 5 ఉంటే 2తో మల్టిప్లై చేయాలి. 7 ఉంటే 4తో మల్టిప్లై చేయాలి. 8 ఉంటే 8 8ల 64, 6 + 4 ఈజ్ 10. మరి ఇక్కడ ఏ నంబర్లకు మనకు 1 రాలేదు? ఏ నంబర్లకు మనకు 1 రాలేదు చూద్దాం. 3కి రాలేదు, 6కు రాలేదు, 9కి రాలేదు. 3 6 9 ఈ 3 వాల్యూలకు రాలేదు. అంటే ఫస్ట్ పాయింట్ డినామినేటర్ కనుక డిజిటల్ సమ్ 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా మనకు 1 రావట్లేదు. 1 నాట్ అప్లికేబుల్. 1 రావట్లేదు. సార్ ఎందుకు సార్ ఇది అవుతుంది? దానికి కూడా ఒక కారణం చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ లో నేను కారణం చెప్తాను. సో మనము ఫస్ట్ థింగ్ డిజిటల్ సమ్ యొక్క డిమెరిట్ ఎక్కడ ఉపయోగపడదు అని అంటే, డినామినేటర్ డిజిటల్ సమ్ 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా మల్టిప్లికేషన్ డివిజన్ చేయలేము. 3 6 9 మీరు అబ్జర్వ్ చేస్తే కనుకుంటే ఇవన్నీ కూడా 3 మల్టిపుల్లే. 3 1ల 3, 3 2ల 6, 3 3ల 9. డిజిటల్ సమ్ అంటే సింగిల్ డిజిటే వస్తుంది. అంటే డినామినేటర్ డిజిటల్ సమ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏదున్నా, డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏదున్నా గానీ
మనము డిజిటల్ సమ్ అప్లై చెయ్యలేము. సార్ ఎందుకు సార్ 3 మల్టిపుల్స్ కి అప్లై చెయ్యలేము, మనకెందుకు ఒకటి రావట్లేదు అనే వై అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే గనక